నమస్తే, అస్సలాము అలైకుం, సత్ శ్రీ అకాల్. ప్రైడ్ సలాడ్ సో ప్రజా మనిషి అంటే మా అన్న సుప్రభాత్ అన్న. ఎందుకంటే వర్షం పడినప్పటి నుంచి గత 3 రోజులుగా అన్న కునుకు లేకుండా పని చేపిస్తుండు. సో రామాయణపేట పట్టణంలో హాస్టల్ పిల్లలు తీసుకుంటే వాళ్ళకు 300 మందిని ఫంక్షన్ల నుంచి సేవలు అందించిండు. ప్రతి గల్లీ తిరిగి ఇట్లా సమస్యలు తీసు అన్న. నమస్తే అన్న. అక్కడ సిద్దిపేట రోడ్ మీద కూడా ప్రాబ్లం ఇష్యూ క్లియర్ అయిపోయింది. ఇక్కడ నాలుగు కూడా చెప్పించాం అన్న. నమస్కారం సార్, నా పేరు మొహమ్మద్ ఖుద్బదీన్, టుడే టీవీ మెదక్ డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్. నమస్కారం అండి. మొన్న ఏదైతే వినాయక చవితి పండుగ రోజు రామాయంపేటలో వరదలు వచ్చి అకాల వర్షాలకు భారీ స్థాయిలో వరదలు వచ్చి రామాయంపేట చెట్లు కుంటలు కొట్టుకోవడం జరిగింది. అదేవిధంగా నేషనల్ హైవే అధికారుల తప్పిదం వల్ల పట్టణం మునిగిపోయే పరిస్థితి వచ్చింది, కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. దాదాపు సుమారు పట్టణంలోని 200 ఇళ్ళు డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఒక 15 ఇళ్ళు పూర్తి స్థాయిలో ధ్వంసమైనాయి. 15 ఇళ్ళ కుటుంబాలు మొత్తం నిరాశ్రులు అయిపోయారు. వాళ్ళందరినీ ప్రాణాలతోని అర్ధరాత్రి బయటకు తీయడం జరిగింది. మన ముఖ్యంగా హాస్పిటల్ సైడ్ కాలనీల్లో, అదేవిధంగా పెట్రోల్ బెనక సైడ్ కాలనీల్లో, మెదక్ రోడ్ నుంచి బీసీ కాలనీ పక్కపొంటి ఉన్న అన్ని కాలనీల్లో ఇబ్బంది కావడం జరిగింది. కానీ పోలీసు అధికారులు ప్రత్యేకంగా మాకు సహకరించి మా వెంటే ఉండి అనుక్షణం అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం జరగకుండా రామాయంపేట పట్టణంలో కాపాడగలిగాం. ఒక్కరికి కూడా ప్రాణ నష్టం కానీ గాయాలు కాలేదు. ఎందుకంటే అర్ధరాత్రి 3 గంటల నుంచే రైలందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. రామాయంపేట పట్టణానికి ఇటువంటి భారీ వరద రావడం చరిత్రలో మొట్టమొదటిసారి కాబట్టి దాదాపు సుమారు 20 నుంచి 30 సెంటీమీటర్ల వర్షం పడ్డది. దానికి మా ఎమ్మెల్యే గారు కూడా తక్షణమే స్పందించి అర్ధరాత్రి నుంచే లైన్లోకి రావడం జరిగింది. మాకు ఎటువంటి సౌకర్యాలు అవసరం ఉన్నా ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందిస్తూ పూర్తి స్థాయిలో మీరు చర్యలు చేపట్టున్నా మీ వెనక నేను ఉన్నాను. మీరు ప్రతి కార్యక్రమంలో మీరు ముందుకు పోండి, ఎవరికి వినకండి, మీ పని మీరు చేసుకుంటే వెళ్ళండి. ప్రజలకు ప్రాణ నష్టంగా నాశనష్టంగా జరగవద్దు, అన్ని రకాలుగా మనం ఆదుకుందామని చెప్పడం జరిగింది మా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారు. ఆయన చెప్పిన ప్రకారం మేము అనుక్షణం అప్రమత్తంగా ఉండి ఈ రోజు వరకు సుమారు పండుగ అయిపోయి 3-4 రోజులైనా కూడా ఈ రోజు వరకు అన్ని స్కర్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే నాలాలు కబ్జాకు గురైనాయో అన్నీ తీసేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇంకొక వారం రోజులైతే పూర్తి స్థాయిలో ప్రజలకు సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండే గత ప్రభుత్వంలో ఆ డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం ఒకటి, నేషనల్ హైవే అధికారుల తప్పిదం ఒకటి, 10 సంవత్సరాల నుంచి పట్టణ అభివృద్ధి నిధులు కేటాయించకపోవచ్చు. ఈ 3 కారణాలతో పట్టణము అతలాకుతలమైంది. పట్టణ ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురైన చరిత్రలో మొట్టమొదటిసారి పుట్టిన నుంచి కూడా ఎవరం చూడలేమని 60-70 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి పట్టణాన్ని మరోసారి ఇటువంటి దుస్థితి పట్టకుండా ఉండడానికి మా ఎమ్మెల్యే గారు మా మైనంపల్లి హనుమంతరావు గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని నిధులు ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. మంత్రులను తీసుకొచ్చి దామోదర రాయ నరసింహ గారు మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి గారు, అదే వివేక్ గారు మంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు కూడా మెదక్లో పర్యటించి రివ్యూ చేయడం జరిగింది. రామాయంపేట పట్టణానికి మరోసారి ఇటువంటి దుస్థితి పట్టకుండా మల్కాజిగిరిలో అయితే ఏ విధంగా చేసినో ఆ విధంగా చేద్దామని మా రోహిత్ గారు కానీ మా హనుమంతరన్న గారు కానీ చెప్పడం జరిగింది. వాళ్ళ ఆదేశం ప్రకారం ఖచ్చితంగా పట్టణం అభివృద్ధి చేస్తాం. భయపడవలసిన అవసరం లేదు ప్రజలు. కాకపోతే 2-3 నెలలు 5-6 నెలలు వాళ్ళకి అసౌకర్యాలు గురి అవుతుండొచ్చు. కానీ పట్టణ ప్రజలు సౌహృదయంతో అర్థం చేసుకొని మాకు సహకరిస్తుర్రు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ ఖచ్చితంగా ఎవరైతే ఇండ్లు కోల్పోయారో వాళ్ళందరికీ ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు తక్షణమే ఇద్దామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇచ్చేస్తాం. అదేవిధంగా ఆస్తి నష్టపోయిన వారికి ఎంతో కొంత ప్రభుత్వం నుంచి సాయం వచ్చేటట్టు ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు, మేము కృషి చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలకు మాత్రం ఎటువంటి నష్టం జరిగిన రామాయంపేట పట్టణ ప్రజలను, మండల ప్రజలను, నియోజకవర్గ ప్రజలను కాపాడే బాధ్యత మా ఎమ్మెల్యేది, మాదని మీ అందరికీ తెలియజేస్తూ మీకేమైనా ఇబ్బందులు వస్తే తక్షణమే నా నంబర్కి కానీ ఎమ్మెల్యే గారికి కానీ కాంటాక్ట్ చేయవచ్చు. మైనంపల్లి హనుమంతరావు గారు కానీ ముగ్గురం 24 గంటలు అందుబాటులో ఉన్నాం కాబట్టి ముగ్గురులో ఎవరిని సంప్రదించినా నియోజకవర్గ ప్రజలందరి సమస్యలను అధికారుల దృష్టి తీసుకొని తక్షణమే పరిష్కరిస్తామని తెలియజేస్తూ
సహకరించిన ప్రజలందరికీ ప్రత్యేకంగా మరొకసారి కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్.